వెల్కమ్ టు వార్త. నేను దేవా. రాష్ట్ర వ్యాప్తంగా సెక్యూరిటీ రివ్యూ అని చెప్పి భద్రత కుదింపులో కుట్రకోణం దాగుందని బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ప్రస్తుతం మనతో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నారు. చెప్పండి సార్, ఏ విధంగా మీరు కుట్రకోణం దాగుందని చెప్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ఎక్స్ఎమ్మెల్యేలను అందరినీ కూడా భయాందోళన గురి చేసి వాళ్ళు ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు కుంభకోణాల మీద ప్రశ్నించకుండా వాళ్ళ గొంతు నొక్కేయాలనే, వాళ్ళకు రావాల్సిన భద్రత కానీ వాళ్ళ మీద జరుగుతున్న దాడులను కానీ ఆపకుండా ప్రభుత్వం ఒత్తిడి చేస్తూ ఉన్నది. చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నది. పెద్ద సుదర్శన్ రెడ్డి గారు ఉదాహరణకు తీసుకుంటే ఆయన ఆయుధ లైసెన్స్ను రెన్యూ చేయలేదు. అదేవిధంగా ఆయన భద్రతను పూర్తిగా తగ్గించేశారు, విత్డ్రా చేశారు. అదేవిధంగా ఆయన మీద అక్రమంగా కేసులు పెట్టే ప్రయత్నం కూడా చేసి ఆయన ఆ ఉచ్చులోకి లాగాలని ప్రయత్నం చేసిండ్రు. సో ఇవన్నీ ఆయన ఒక్కరి మీదనే కాదు, అట్లా చాలామంది మీద జరుగుతూ ఉన్నది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఏమాత్రం అర్హత లేని, ఏమాత్రం ముప్పు లేని మైనంపల్లి హనుమంతరావు, లేకపోతే ఎవరు తూర్పు జగ్గారెడ్డి, లేకపోతే ఇంకెవరో జానారెడ్డి, సంపత్ కుమారు, లేకపోతే ఇంకా చాలామందికి కూడా అర్హత లేని వాళ్ళందరికీ కూడా గన్మెన్లను ఇస్తున్నారు. ఏ బేసిస్ మీద ఇస్తున్నారు అంటే, నీకు దగ్గర అయితే వాళ్ళకి ఇస్తావు, నీకు ప్రతిపక్ష పార్టీలు అయితే వాళ్ళకి ఇవ్వవా? ఏంది అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో? అవి ప్రజల సొంతతో చేస్తున్నారు. అదేవిధంగా మావోయిజం పూర్తిగా కథమైపోయిన దేశంలో అమిత్ షా అన్నాడని ఇప్పుడు సివి ఆనంద్ గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి అంటున్నాడు. అట్టప్పుడు మరి మీ మినిస్టర్లకి ఎందుకు బుల్లెట్ ప్రూఫ్ కార్లు? ఎందుకు మినిస్టర్లకి ఇవ్వాలి బుల్లెట్ ప్రూఫ్ కార్లు? చెప్పండి. ఎందుకు ఇంతమంది బుల్లెట్ ప్రూఫ్ కార్లు? మరి అత్యాధునిక కార్లు ఎందుకు? జానారెడ్డికి ఎందుకు బుల్లెట్ ప్రూఫ్ కార్? ఆయన నేను కంట్రోల్ చేసిండు అంటే ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. 100% అవుతుంది. 100% దీన్ని రివ్యూ చేయలేదు. కర్ణాటకలో లేదు, తమిళనాడు లేదు, కేరళలో లేదు, ఒరిస్సాలో లేదు, మహారాష్ట్రలో లేదు. మరి పక్కన మధ్యలో తెలంగాణకి ఎందుకు తెలంగాణకు? వీళ్ళు ఏమి కోంబింగ్లు చేసినట్టు కావాలి వీళ్ళకి ఇవ్వాలి? వీళ్ళకి ఏం తిరుగుతుంది? ఏ అల్ఖైదా వీళ్ళ మీద దాడి చేస్తుంది, ఏ సిపిఐ మావోయిస్ట్ దాడి చేస్తుంది, ఏ ఐసీస్ దాడి చేస్తుంది? ఈ మైనపల్లి హనుమంతరావుకు, తూర్పు జగ్గారెడ్డికి, జానారెడ్డికి ఎక్కడి నుంచి ఉంది? ఏం తిరుగుతున్నది? వాళ్ళకి చూపించండి, ఆ డాక్యుమెంట్స్ని బయట పెట్టండి. ఎవరికి తెలియదు ఈ డ్రామా? హైడ్రా కమిషనర్ రంగనాథన్ ఆ పదవి నుంచి తొలగించాలని ఇప్పటికే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కానీ రేవంత్ మాత్రం కొన్ని అదృష్ట శక్తులు అంటే దీనిపై కుట్రకోణం దాగుందని, అంటే ఎప్పటికీ హైడ్రా కొనసాగుతూనే ఉంటుందని చెప్పుకొచ్చారు కదా. హైడ్రా కొనసాగుతుంది అంటే అది రేవంత్ రెడ్డి కర్మ, నేనేం చేయలేను. కానీ రేపు ఇంకెవరైనా హైడ్రా కమిషనర్ తెలంగాణలో, ఇంకెవరైనా హైడ్రా కమిషనర్ నీకు 2 నెలల జైలు శిక్ష అంటే వాళ్ళ బదులు రేవంత్ రెడ్డి పోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. అంటే తాజాగా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు అయితేనేమి, సెక్యూరిటీ అయితేనేమి తగ్గిస్తూ ఉన్నారు. మీరు కూడా అంటే మీకు కూడా తగ్గించారు. కానీ తగ్గించినప్పటికీ కూడా మీరు ఎప్పట్లాగానే ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇది ఇలాగే కొనసాగుతుందంట? 100% కొనసాగుతుంది. నేను ప్రశ్నించడం కోసం రాజకీయాల్లోకి వచ్చిన, ప్రజల గొంతుగా ఉండడానికి రాజకీయాల్లోకి వచ్చిన. నేను ఎవ్వరికి భయపడను. అంటే ఈ భద్రతా లోపం మీకు కూడా కుదించారు కదా, దీని మీద ఎట్లా ఉంటుంది? ఏముంటుంది భయ్? నేను చావుకు తెగించి దేశం కోసం పోరాడినబ్బా. నేను ఈ చావుకు భయపడ్డాను అయితే నేను ఐపీఎస్లోకి వచ్చటమే కాదు. నేను జాయిన్ అయిన రోజే 16 మంది చచ్చిపోయాను కానిస్టేబుల్. నేను భయపడ్డానా? వాళ్ళ శవాలు మోసిన. నేను రక్తంలో పుట్టినాం, రక్తంలో చేస్తాం, అది పెద్ద ఇష్యూ కాదు. కానీ నేను ఏమంటున్నానంటే, దేశం కోసం పోరాడిన వాళ్ళని గౌరవించండి. మా హక్కు అనే దానికన్నా కూడా ప్రభుత్వాల బాధ్యత. అది కాంగ్రెస్ పార్టీ ఉన్నా, టీడీపీ ఉన్నా, బీఆర్ఎస్ ఉన్నా, ఎవరైనా కూడా కాపాడుకున్నారు. ఇలా రేవంత్ రెడ్డికి ఆయన కొత్త రాజ్యాంగం, రాచక రాజ్యాంగము, రాజరిక పాలన చేయాలని చూస్తున్నాడు. అది రేపు మీకు కూడా వర్తిస్తుంది. నేను అది కూడా చెప్పినాక ప్రెస్లో, అయ్యా రేవంత్ రెడ్డి గారు రేపు మీ మాజీ ముఖ్యమంత్రి అయినా మీ భద్రత మేము తగ్గించాము. కేసీఆర్ గారికి అలాంటి సంకుచిత మనస్తత్వం లేదు, విశాల హృదయుడు, మిమ్మల్ని కాపాడుకుంటారు, డోంట్ వరీ అని కూడా ఆయనకు భరోసా ఇచ్చినాము. మేము రాజకీయాలకు అతీతంగా చూడాలి. ఇది ఏదో ముప్పు ఉంటే ఇవ్వు, ముప్పు లేకపోతే ఇవ్వకు, అంతే తప్ప ముఖం చూసి, కులం చూసి, ప్రాంతం చూసి ఏందది? ఏమైనా అర్థం ఉందా? అర్థం ఉంది దీంట్లో? అదే మేము వద్దంటున్నాం. అంటే సీఎం ఏమో 2034 వరకు నేనే సీఎం అంటున్నాడు, మీరేమో మాజీ ముఖ్యమంత్రి అవుతారంటున్నారు. ఎంతవరకు? ఇప్పుడు ఎలక్షన్లు పెడితే ఆయన మాజీ ముఖ్యమంత్రి కాదు, మాజీ ఎమ్మెల్యే కూడా అవుతాడు. థ్యాంక్ యూ సార్. చూశారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క భద్రతా కుదింపునైతే మాత్రం సెక్యూరిటీ రివ్యూ మరొకసారి రివ్యూ పెట్టి మరి భద్రతా కుదింపులో ఉన్నటువంటి జాప్యం లేకుండా, అంటే ఎవరికైతే థ్రెడ్ ఉందో వాళ్ళకే భద్రతా సెక్యూరిటీ కల్పించాలని, అదేవిధంగా అంటే రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తనకి ఇష్టమైన వారికి భద్రతా సెక్యూరిటీని ఇచ్చి, అటువైపు బీఆర్ఎస్ పార్టీపై అయితే మాత్రం కుట్రకోణంగా రాజకీయ దృష్టితోనే తమకున్నటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనం అయితేనేమి, అలాగే భద్రతా సిబ్బందిని అయితేనేమి తగ్గించారని అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పుకొచ్చారు. కానీ మన కార్తీక్తో దేవా, వార్త, హైదరాబాద్.